వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇది. పెండింగ్ డిఏలు ఇవ్వండి, పిఆర్సీ ప్రకటించండి అంటూ ఉద్యోగ సంఘాలు మరోసారి డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే మంజూరు చేయాలని, కొత్త పిఆర్సీ తక్షణమే ప్రకటించాలని పిఆర్టీయూటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారిని యూనియన్ నేతలు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పిఆర్టీయూటీ రాష్ట్ర నేతలు పులి దేవేందర్, అబ్దుల్లా, వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల వాయిదాలను ఒకేసారి చెల్లించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిఈఓ, ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 317 జీవో సమస్యల సవరణ కోసం తీసుకువచ్చిన జీవో 119ను తక్షణమే అమలు చేసి బాధితులను రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2003 డిఎస్సి టీచర్లకు ఓపీఎస్ అమలు చేయాలని, వేసవిలో బదిలీలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఆర్టీయూటీ క్యాలెండర్ను వారు ఆవిష్కరించారు. ఉద్యోగ సంఘాలు స్పష్టంగా చెప్తున్నాయి, మిగతా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్థిక భారాన్ని కారణంగా చూపుతూ ఒక్క డిఏకే మంజూరు ఇచ్చిందని వార్తల్లో పేర్కొన్నాయి. ఉద్యోగులు ఏమంటున్నాయంటే, డిఏలు మంజూరు చేయడం మా హక్కు అని, ఇలా ఆలస్యం చేయడం వల్ల తమకు ఆర్థికంగా నష్టం జరుగుతుందని చెప్తున్నాయి. పెండింగ్ డిఏల కారణంగా ఉద్యోగులకు రావాల్సిన జీతభత్యాలు, బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయని వాపోతున్నారు. ఈ పరిస్థితి వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు త్వరలోనే ఆందోళనలు, చర్చలు చేపట్టే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిఏలు, పిఆర్సీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి తాజా ఉద్యోగ డిఏ, పిఆర్సీ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త అప్డేట్స్ వెంటనే పొందాలంటే బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఈ సమాచారం ఉపయోగపడే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.